సాధించాలి అనే తపన పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన జ్యోతి ఖాళీ సమయంలో తన లక్ష్యం చేరుకోవాలనే ఆకాంక్షతో చదువు కొనసాగించారు. ఆమె పిల్లలతో పాటు తాను పోటీ పడి చదివానని, హోటల్ నిర్వహిస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారంటున్న జ్యోతితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. సాధించాలనే కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం చెందిన జ్యోతి. అంటే చదువులో కూడా అంటే చిన్నప్పుడు చదువులో కూడా మొదటి ర్యాంకులో వచ్చేదని, ఇంటర్మీడియట్లో అంటే మొదటి ర్యాంక్ వచ్చేదని చెప్పేసి తర్వాత వివాహం అయినంతా కూడా తను ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా చదువులో ముందు కూడా ఎంఏ బీడీ చేసింది. ఎంఏ బీడీ చేసి వివాహం అనంతరం కూడా తన పెళ్ళైనా కూడా తన పిల్లలున్నా కూడా పిల్లల్ని చదివించుకుంటూ తాను చదువుతూ ఎంఏ బీడీ చేసి ఇవాళ మాత్రం 2 ప్రభుత్వ కొలువులు మాత్రం సాధించింది. సంబంధించిన పీజీటీ, టీజీటీ సాధించి ఈరోజు 2 ఉద్యోగాలకి అర్హత సాధించి ఏ ఉద్యోగానికి వెళ్ళాలో అని చెప్పి ఆలోచించింది. ఉద్యోగం సాధించారు. మీకు ఏదైనా కనిపిస్తుంది? నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. నేను గురుకులంలో టీజీటీ, పీజీటీ, జేఎల్ 3 రాశాను. 3లో పీజీటీగా 1 వీక్ క్రితం సెలెక్ట్ అయ్యాను. జేఎల్గా నిన్న రిజల్ట్ వచ్చిందండి. నిన్న కూడా ఫైనల్ లిస్ట్లో నేను ఉన్నాను. సో మనం ఏదైనా గోల్ రీచ్ అవ్వాలి అని మన మైండ్లో ఉండి మనం పట్టుదలతో చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సాధిస్తామని అయితే నాకైతే ఈరోజు నేను ప్రూవ్ చేశాను. చూసే వాళ్ళకు కూడా మనల్ని అంటూ ఉంటారు కదా, ఈమెం సాధిస్తుంది ఇప్పుడు చదువుతుంది అది అనేసి, వాళ్ళకైతే ఒక సమాధానం ఇచ్చిన దాన్ని అయితే అయ్యానండి నేను ఈరోజు. చాలామంది కూడా అంటే చదువుకొని కూడా ఉండదు, చదువుకొని కూడా కోచింగ్ తీసుకుంటారు కొన్ని సంవత్సరాల తరబడి కూడా. ఒక్కోసారి వాళ్ళు ఎంత చదువుకున్నారో రానేది, మీరు ఇంత కష్టపడుకుంటూ కూడా మీ పిల్లల్ని చదివించుకుంటా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ పేరెంట్స్ కానీ, మీ బంధువులు కానీ, ఇక్కడ చుట్టుపక్కల వారు కానీ? ఈరోజు మామూలుగా ఈ స్థాయిలో ఉన్నా అంటే మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశాడు. నెక్స్ట్ మా అత్తమ్మ గారు కూడా ఏమనేవాళ్ళు, ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. సో తను ఏమైనా చేయాలనుకుంటుంది కదా చేయని అని అనుకునేవాళ్ళు. మా మమ్మీ కూడా చాలా బాగా చూసుకుంది, మా డాడీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ ప్రోత్సాహం ఉంది కాబట్టి నేను ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా నేను చదవగలిగానండి ఈరోజు. మీరు చిన్నప్పటి నుంచి కూడా అంటే విద్యాభ్యాసం నుంచి కూడా ఇటు ఫస్ట్ నుంచి 10th వరకు, 10th ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా అంటే చదువు ముందుండే వారు చెప్తున్నారు. మీకు ఒక జాబ్ వచ్చింది. ఇప్పుడు ఈ జాబ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ముందు కూడా ఇంకా ఏమైనా కోచింగ్ వెళ్ళి ఇంకా ముందు ఇంకా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఏమన్నా? నాకు గోల్ టీచింగ్ అంటే బాగా ఇష్టం అండి. అందువల్లనే నేను టీజీటీ, పీజీటీ, జేఎల్ 3 రాశాను నాకు అర్హత ఉన్నంత వరకు. సో ఏదైనా టీచింగ్ ప్రొఫెషనే. సో హై క్యాడర్ ఎవరు వదులుకోరు కదా. జేఎల్ వచ్చింది, జూనియర్ లెక్చరర్గా వెళ్దామని చూస్తున్నాయి. మీతో మాట్లాడడానికి మా హస్బెండ్ ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అంటే ఈరోజు మీ భార్యకి ఈ విధంగా వచ్చింది, మీ దగ్గర ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వకారంగా, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో మాత్రం. చాలా అప్రిషియేట్. అంటే లేడీస్ అంటే ఒక ఒంటిళ్ళకే పరిమితం కాకుండా ఈరోజు ఆమెకున్న స్ఫూర్తి, అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు అంటే మ్యారేజ్ నుంచి కూడా వాళ్ళ ఇంట్లో కూడా నాకు ఎందుకు మ్యారేజ్ చేస్తున్నారు, నేను నాకు చదువుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు ఎందుకు నన్ను ఇట్లా డిసప్పాయింట్ చేస్తున్నారు, నేను పై చదువులకు వెళ్ళాలి. అప్పటికి ఆ మ్యారేజ్ టైంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నది. అప్పటికి సెంటర్లో టిఫిన్ హోటల్ నడుపుకుంటూ కూడా ఇంత అంటే కస్టమర్స్ వస్తుంటారు. పిల్లలకి స్కూల్ పంపించాలి, మేడం కూడా కాలేజీకి పోవాలి. ఇంత టైంలో కూడా చదివి అంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఇక వల్ల ఇప్పుడు ఆమెకున్న ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనం కూడా కొంచెం పుషింగ్ ఇచ్చామన్నట్టుగా. ఎందుకంటే వద్దు అంటే ఆమె ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ వల్ల కొంచెం సఫర్ అయి ఉంది. సరే ఆమెను ఇంట్రెస్ట్ మనం ఎందుకు వద్దనాలి, సరే చదువుకోమ్మా, నీ ఇష్టం, సరే నా పని నేను ఏదో చేసుకుంటా, నీకున్న ఖాళీ టైంలో నువ్వు నాకు అంటే ఒక్కడిని చేసే పని కూడా అది హోటల్ అంటే ఇద్దరు ఉంటేనే ఇది హోటల్ కంటిన్యూ అవుతుంది. సరే నా ఈ హోటల్ పని అయిపోయాక మార్నింగ్ 10-11కి అట్లా క్లాసులకు వెళ్ళి అట్లా ప్రిపేర్ అవ్వకుంటూ బాగానే ఆమె కష్టపడ్డది. దానికి కొంచెం ఎంతో అంత ఫలితం వచ్చిందని మేము అనుకుంటున్నారు. మళ్ళీ ముందు ఇంకేమన్నా వేరే సబ్జెక్ట్స్కి ఇంకా కోచింగ్ని పంపించి ఇంకా ముందు ఇంకా హై జాబ్స్కి ఏమన్నా అంటే ఇక ఇప్పుడు నేను ఇంతవరకు అనుకునేది నేను ఏది కాలని లేదు స్టడీ సబ్జెక్ట్ సంబంధించిన విషయంలో. సరే ఇంకా ముందు నుంచి ఇంకేదైనా కోర్స్కి ఇంకేదైనా గ్రూప్స్ కానీ ఇంకేదైనా ప్రిపేర్ అవుతా అంటే దానికి నేను సపోర్ట్ చేయించి ప్రిపేర్గా ఆ గ్రూప్స్ కానీ ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను ఆమెకు ఎన్నండు నేను సపోర్ట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఇతరకైతే అదే ఆడవాళ్ళు మొత్తం ఒంటింటికి మాత్రమే పరిమితం కాదు, ఒంటింటికి కుందేళ్ళ లేక చూడొద్దు. వాటిని వాళ్ళు అనుకున్నది మాత్రం సాధించి తీరుతా అని చెప్తున్నారు. ఇంకా వేరే చేస్తా అంటే కూడా
సంబంధించినటువంటి పంపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మొత్తానికైతే ఇక్కడికి సంతోషం, మేము మా కుటుంబం అంతా 2 ఉద్యోగాలు రావడంతో మాకు సంతోషంగా ఉందని వాళ్ళ కుటుంబంలో చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధ్య వ్యక్తివి కేసంద్రం నుంచి.